తాలి పార్ట్ 43. రామ్ సెల్లులో ఫోటో చూపించి, ఎవరూ చూడలేదు, ఒకసారి కాళ్ళు పట్టుకుంటావా, ఇక్కడే మాట్లాడు అహంకారంగా అని అన్నది. వెంటనే కొంగు చుట్టూ కప్పుకొని అంత సైలెంట్గా ఎందుకు వెళ్ళిందో ఒక్కరికి కూడా అర్థం కాలేదు. రామ్ శూర్పణ ఒక గదిలోకి వెళ్ళి ఒక అరగంట మాట్లాడి వచ్చాక రామ్ ఒక్కడే బయటికి వచ్చాడు. శూర్పణ రామ్ చెప్పిన మాటలకు అలానే బెడ్పై పడుకొని తెగ ఆలోచిస్తుంది. రేపటి నుంచి ఎలా ఉండాలి అని తనకు తాను ప్రిపేర్ చేసుకుంటుంది. మళ్ళీ మైథిలి వాళ్ళు ఆ కూనకు వచ్చినప్పుడు అక్కడ విషయాలు చెబుతూ ఆ అమ్మవారి మహిమలు చెబుతూ లొడా వాగుతుంది. మైథిలి మళ్ళీ స్వచ్ఛమైన మాటలను వింటూ ఆమె మనసు ఎలాంటిదో తెలుసుకుంటుంది. ఇద్దరు ఆడవాళ్ళు ముచ్చట్లలో మునిగిపోయారు. ఇద్దరు పిల్లలు ఆటల్లో మునిగిపోయారు. విక్రమాదిత్యకి ఏమీ అర్థం కాక సెల్లు చూస్తూ ఏదో టైం పాస్ చేస్తున్నాడు. రాముని చూడగానే ఆదిత్య మొహం చిరునవ్వు సంతరించుకుంది. రామ్ ఆదిత్య పక్కపక్కన కూర్చుంటూ ఆదిత్యకి షేక్ హ్యాండ్ ఇస్తూ, నేను మిమ్మల్ని సార్ అని అయితే అనలేను, ఎందుకు ఏమిటి అని మాత్రం అడగండి. విక్రమ్ అంటాను. మీరు నాకంటే 1 ఇయర్ చిన్న. మీ హెల్త్ని చూసుకోవటానికి మైథిలి ఉన్నది, పిల్లలను చూసుకోవటానికి అంటూ మల్లిని చూస్తూ ఆ వసపిట్ట ఉన్నది అన్నాడు. అప్పటి వరకు మళ్ళీ మైథిలికి ఏదో చెబుతుంది. రామ్ అలా అనగానే మ్యూట్ అయిపోయింది. రామ్ మల్లిని చూస్తూ ఎవరు చూడకుండా కన్ను కొట్టాడు. అలకగా ఉన్న మళ్ళీ ఒక్కసారిగా సిగ్గుపడుతూ తల వంచింది. రామ్ ఆదిత్యాన్ని చూస్తూ, మనం ఒకసారి రఘుని కలిసి ఇంజనీర్లని కలుద్దాం రా బ్రో అన్నాడు. ఆదిత్యకి కూడా సొంత మనిషిలా చూసుకుంటున్న రామ్ బాగా నచ్చాడు. అందుకని ఆదిత్య రఘుకి ఫోన్ చేసి గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. రామ్ ఆదిత్య ఇద్దరూ కలిసి గెస్ట్ హౌస్కి వెళ్ళటానికి లేస్తూ రామ్ మైథిలితో, మల్లికి మన వంటలు రావు, మీరు కాస్త శ్రద్ధగా నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటుంది. నేర్పించడం వల్ల నీకే చాలా బెనిఫిట్, ఎందుకంటే తను నేర్చుకున్నాక ఇక నిన్ను వంట దగ్గరికి కూడా రానివ్వదు. పిల్లల బాధ్యత వంట బాధ్యత తనే చూసుకుంటుంది అని మైథిలికి చెప్తే, మైథిలి, చాలామంది మేడ్స్ ఉన్నారు కదా, పాపం తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నది. రామ్, లిల్లీ, మనం సొంతంగా చేసుకునేదానికి వాళ్ళు చేసేదానికి చాలా తేడా ఉంటుంది. విక్రమాదిత్య కోసమైనా మన వంట మనం జాగ్రత్తగా చేసుకోవటంలో తప్పు లేదు. క్రిష్ నాకేం చెప్పాడు అంటే, మీరు కోల్పోయిన జీవితాన్ని నేనైతే తిరిగి ఇవ్వలేను, కానీ ఉన్న జీవితంలో మాత్రం మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చాలా సంతోషంగా ఉంచమని చెప్పాడు అని రామ్ బాధగా అంటుంటే, మైథిలి, మీరొక్కరే చేసిందేమీ లేదండి, మీరే అలా బాధపడకండి. ఏదైనా ప్రళయం రావాలి అంటే పంచభూతాలు ఏకం కావాలి. అలానే తలా కొంచెం తప్పిదం చేస్తేనే ఒక అగాధం చోటు చేసుకుంటుంది. అంతా మీ ఒక్కరి మీద భారం వేసుకొని బాధపడకండి. గతంలో అందరము బాధపడ్డాము. ఇప్పుడు సంతోషకరమైన జీవితం ఉన్నప్పుడు అది తలుచుకొని బాధపడేదానికంటే ఉన్న జీవితం అందంగా మలుచుకుంటే బాగుంటుంది. మీరు బయటికి వెళ్దాము అనుకుంటున్నారు కదా, వెళ్ళండి అని అంటుంటే, రామ్, ఆడవాళ్ల మధ్య మగవాళ్ళుంటే మాకు ఫుడ్ కూడా పెట్టరు, అంతలా సాగిపోతాయి మీ ముచ్చట్లు. కాస్త మల్లికి అందరిలో ఎలా మెలగాలో నేర్పించు లిల్లీ అన్నాడు. ఆదిత్య, నా మైదు మీ లిల్లీ ఎవరికి ఏమి నేర్పించాలో బాగా నేర్పిస్తుంది, పద బ్రో అంటూ ఇద్దరు వెళ్ళిపోయారు. రఘు వచ్చే వరకు రామ్ ఆదిత్యకి లహరితో జీవితం, లహరి ఏంటి అనేది మొత్తం చెప్పాడు. రఘు వచ్చాక అందరూ కలిసి కంపెనీ విషయాల కోసం ఇంజనీర్లతో మాట్లాడి ఏదో పని నిమిత్తం బయటికి వెళ్ళాలి అని ఆదిత్య రామ్ ఇద్దరూ లోనికి వస్తే అప్పటికే మైథిలి మళ్ళీ సహాయంతో మల్లికి నేర్పిస్తూ వంట చేసింది. వారిద్దరూ బయటికి వెళ్తున్నాము అంటే, మైథిలి, భోజనం చేసి వెళ్ళండి, బయటికి వెళ్తే ఎప్పుడు వస్తారో ఏమో అంటుంటే, ఆదిత్య, ఇప్పుడు ఇంకా లంచ్ టైం కూడా కాలేదు, ఇందాకే కదా టిఫిన్ చేసింది, బయట ఎక్కడైనా తింటాములే అన్నాడు. రామ్, వద్దు బ్రో, కొద్దిగా అయినా తిని వెళ్దాం, మనం వచ్చే వరకు చాలా లేటు కావచ్చు,
క్రిష్ మరీ మరీ చెప్పాడు. ఎట్టి పరిస్థితిలో మీరు బయట ఫుడ్ తినకూడదు అని అంటుంటే ఆదిత్య, నా గురించి క్రిష్కి ఏం తెలుసు, నా హెల్త్ కండిషన్ అని అడుగుతుంటే రామ్ మైథిలి కేసి చూస్తే ఆదిత్య, ఓ మేడం గారికి క్లోజ్ ఫ్రెండ్ కదూ అని మైథిలిని మురిపంగా చూస్తూ, నీ ఫ్రెండ్ ఆజ్ఞ, మీరు చేసిన వంట తినకపోతే ఎలా, పెట్టండి మేడం గారు అని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు. మళ్ళీ పిల్లలిద్దరికీ టేబుల్పై కూర్చోబెట్టి చక్కగా తినిపిస్తుంటే మైథిలి రాముకి ఆదిత్యకి వడ్డించింది. ఆదిత్య మల్లిని చూస్తూ, ఒక్క పూటకే మల్లికి పిల్లలు భలే అలవాటయ్యారు అని తింటూ అడుగుతున్నాడు. రామ్ మల్లిని మురిపంగా చూసుకొని మనసులో పిల్లలనే కాదు పెద్దవాళ్ళను కూడా మాయ చేస్తుంది అనుకుని మల్లిని చూస్తూ కళ్ళెగరేశాడు. రామ్ మనసులో మాట మల్లికి తెలుసు కదా, కట్టుకున్నవాడు, పక్కన బిడ్డ, ఎదురుగా ఆమె. ఆనందం ఎలా చెప్తుంది, మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. రామ్ మల్లి వీరు సైగలలో వీరు ఉన్నారు. ఆదిత్య మైథిలిని చూస్తూ గాలిలో ముద్దులు పెడుతున్నాడు. మైథిలి బుగ్గల్లో గులాబీలను మురిపంగా చూస్తున్నాడు. రామ్ ఆదిత్య ఏదో కొద్దిగా తిందాము అనుకున్నారు. ఎవ్వరి పెళ్ళం వాళ్ళకి ఎదురుగా ఆనందంగా, వారి మనసు కూడా ఉత్సాహంగా మారి కడుపుకి ఎంత తిన్నారో ఫుల్గా తినేశారు. రామ్కి పొట్ట టైట్ అయ్యి, బ్రో, ఆడవాళ్ళ దగ్గర ఉండి వడ్డిస్తే మగవాళ్ళు ఎంతైనా తింటారనుకుంటా. ఇప్పుడు మనం వెళ్లాల్సిన పని వదిలిపెట్టి హాయిగా నిద్ర వచ్చేలా ఉంది అంటుంటే మైథిలి, మీరు ఎలాగూ జర్నీ చేశారు, ఈరోజు రెస్ట్ తీసుకుని రేపు వెళ్ళవచ్చు కదా అన్నది. రామ్, లేదు లిల్లీ, ఈరోజు రేపు హాలిడే కదా, కంపెనీ విషయాలు మొత్తంగా తెలుసుకొని తర్వాత నుంచి విక్రమ్కి అసలు ఏ పని తగలకుండా తాను చూపించిన గ్రోత్ కంటే ఎక్కువ పెంచి చూపించకపోతే అక్కడ ఉన్నాడే నీ ఫ్రెండు నన్ను బ్రతకనియ్యడు అని తమ్ముడు గురించి చెప్పుకుంటున్నాడు. అలా కాసేపు రెస్ట్ తీసుకుని బాయ్ అని పిల్లలకు చెప్తుంటే పింకీ పరుగున వచ్చి ఆదిత్యకి ముద్దులు పెట్టి బాయ్ డాడీ అని చెప్పింది. రామ్కి ముద్దు పెట్టి బాయ్ పప్ప అని చెప్పింది. కిట్టు ఆదిత్యకి ముద్దు పెట్టి బాయ్ డాడీ అన్నాడు. రాము కిట్టు కేసి చూస్తుంటే కిట్టు రామ్ కేసి చూసి బాయ్ బిగ్ డాడీ అన్నాడు. రామ్ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. అందరూ ఆశ్చర్యంగా వాడిని చూస్తున్నారు. ఎవరూ చెప్పలేదు వాడికి. రామ్ వెంటనే వాడిని ఎత్తుకొని, నేను నీకు పెద్దనాన్నని అని ఎలా అన్నాడు. కిట్టు రామ్ బుగ్గపై ముద్దు పెట్టి, మీరు క్రిష్ స్మాల్ డాడీలా ఉన్నారు కదా, అందుకే మీరు బిగ్ డాడీ అనగానే రామ్ కిట్టుని గుండెలకు అద్దుకొని, నీకు కొన్ని రోజులు కన్నతండ్రి ప్రేమను దూరం చేశామేమో కానీ ఇక అంతకంటే రెట్టింపు ప్రేమను ఇస్తాము అనుకుని వాడి నుదుటిన ముద్దు పెట్టి దింపేసి బాయ్ చెప్పి ఎవరి పెళ్ళాలకు వాళ్ళు కళ్ళతోనే ముద్దులు మురిపాలు తెలియజేసి రాత్రికి సిద్ధంగా ఉండండి అన్నట్టు చెప్పి మరీ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక మైథిలి మళ్ళీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఎవరికి వారే తెగ సిగ్గుపడిపోయారు. అలా ఆ రోజు శూర్పణ ఎవరికీ కనిపించలేదు. ఎప్పుడు వచ్చి భోజనం చేసిపోయిందో కూడా ఎవరికీ తెలియదు. మైథిలి కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడో కాలేజీలో చదివినప్పుడు ఫ్రెండ్స్తో చలాకీగా ఉండేది. విక్రమ్ తన జీవితంలోకి వచ్చాక అతనితో బంధం తర్వాత లా చదివేటప్పుడు కూడా కిట్టు ఆదిత్య దూరంగా ఉన్నాడు అనే ఒక వేదన. ఎవరితో పెద్దగా కలవలేదు. తను ఈడువారు ఎవరు కూడా ఆమెకు దగ్గరగా లేరు. ఇప్పుడు మళ్ళీ మైథిలి, ఇద్దరి ఒకటే వయసు, మళ్ళీ స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన మాటలు. మైథిలి జీవితంలో అంత స్వచ్ఛంగా ఎవరు కనిపించలా. అందుకే మల్లితో మాట్లాడుతూ ఇద్దరు ఎంతో చక్కగా కలిసిపోయారు. మల్లి కూడా పింకీని ఒక రకంగా, కింటూని ఒక రకంగా చూడటం లేదు. ఇద్దరు పిల్లలు కూడా తన సొంతంలా చూస్తుంటే మైథిలికైతే ఎంత మంచిగా, ఎంత ముచ్చటగానో ఉంది. లహరిని చూస్తే ఒకలా, మల్లిని చూస్తే ఒకలా. ఇద్దరు రామ్ జీవితంలో. లహరికి మల్లికి పొంతన లేదు. రామ్ చదువుకి రామ్కి మల్లి సరికాదు, కానీ అతని మనసుకి సరైన జోడి అనిపించింది. అలా గట్టు తెగిన గోదారిలా మళ్ళీ మాట్లాడుతుంటే మైథిలి టైం మర్చిపోయింది. పిల్లలు స్నాక్స్ పాల్ అంటే నవ్వుతూ వాళ్ళ కోసం కిచెన్లోకి పోతే పిల్లలిద్దరిని జాగ్రత్తగా పట్టుకొని మళ్ళీ మైథిలిని అనుసరిస్తుంది. మాటల ప్రవాహం మాత్రం ఆగలేదు. ఇన్ని రోజులు మళ్ళీ మనుషులతో మాట్లాడలేదేమో కానీ చెట్లతో, పుట్లతో, జంతువులతో గలగలా స్వచ్ఛంగా మాట్లాడేది. రామ్ ఫ్రెండ్ చెప్పినట్టు సమాజం నీ అంత స్వచ్ఛంగా లేదు మళ్ళీ అన్నాడు. కానీ
ఎందుకో ఆమెకు రాముని చూసినా మంచిగానే అనిపించింది, రామ్ ఫ్రెండ్ని చూసినా మంచిగానే అనిపించింది. ఇక్కడికి వచ్చాక ఆదిత్య మైథిలిని చూసినా అలాగే అనిపించింది. అందుకే మైథిలితో అరమరికలు లేకుండా మాట్లాడుతుంది. నైట్ అవుతుంటే పిల్లలని మైథిలి ఫ్రెష్ చేపిస్తా అంటే మళ్ళీ నేనే చేపిస్తా అని ఇద్దరిని చాప పిల్లలను రుద్దినట్టు రుద్ది చేపించింది. మైథిలి చక్కగా వాళ్ళకి డ్రెస్ చేపించి కడుపు నింపి అన్నం పెట్టంగానే నిద్రపోయారు. మైథిలి కూడా అదే రూమ్లో ఫ్రెష్ అయ్యి చక్కగా ఒక నైటీ వేసుకుంది. మల్లిని కూడా ఒక నైటీ ఇచ్చి స్నానం చేయమన్నది. మల్లికి నైటీలు అలవాటు లేదు. మొహమాటంగా నేను చీర కట్టుకుంటానమ్మా, కన్నయ్య కూడా ఏమైనా అంటాడేమో అని నాంచుతుంటే మైథిలి ఏమీ అనరు, ఇక్కడ ఇదంతా మామూలే అని బలవంతంగా ఇచ్చి పంపించింది. పాపం మళ్ళీ కష్టంగానే వేసుకుంది. ఇద్దరు చక్కగా భోజనం చేశారు. 9 అయిపోయినా కానీ బాబులు రావటం లేదు అనేసి మైథిలి ఫోన్ చేస్తే రఘు ఫోన్ తీసుకొని, మేడం కొంచెం టైం పడుతుంది, మీరు పడుకోండి, సార్ వాళ్ళు కనీసం ఫోన్ మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు, ఎందుకంటే రామ్ సారు ఆదిత్య సారు పెద్ద షోరూమ్ అతనితో డీల్ మాట్లాడుతున్నారు, కాస్త పార్టీలో కూడా ఉన్నారు, ఇప్పుడు డిస్టర్బ్ చేయలేను అందుకే అని అంటుంటే మైథిలి సరే అని ఫోన్ పెట్టేసింది. పిల్లల గది కిటికీలు లాక్ చేసి ఏసీ లైట్గా అడ్జస్ట్ చేసి వాళ్ళ డోర్లు గట్టిగా క్లోజ్ చేసి అటాచ్డ్గా ఉన్న ఇంకో బెడ్రూమ్లో మల్లిని పడుకోమని, ఒకవేళ నీకు భయంగా ఉంటే పిల్లల గదిలో పడుకో అని చెప్పింది. మళ్ళీ నేను పిల్లల దగ్గర పడుకుంటానమ్మా, మీరు బయట గడి పెట్టి వెళ్ళండి, కన్నయ్య వస్తే తీసుకొని వస్తాడు అని మెల్లిగా చెప్పింది. మైథిలి నవ్వుతూ సరే అని బయట లాక్ చేసి వెళ్ళింది. మల్లికి కొత్త ప్రపంచం కానీ పసిపిల్లలను చూస్తే ఆమె అంతా మరచి ఇద్దరి మధ్యలో పడుకొని మురుపంగా వాళ్ళను చూస్తూ నిద్రపోయింది. రామ్ అతని లైఫ్లో ఇది 2వసారి మందు తాగటం. తాగకూడదు అనుకున్నాడు, కానీ ఒక పెద్ద షోరూమ్ వాళ్ళకి వీళ్ళకి డీల్ కుదిరింది. వాళ్ళు చిన్న పార్టీ అరేంజ్ చేశారు. ఆదిత్య తాగుతాడు, అక్కడ అందరూ తాగుతున్నారు. రామ్ కల్చర్కి తగ్గట్టు ఉండకపోతే బాగుండదు, అందుకే వాళ్ళతో కొద్దిగా తీసుకున్నా కానీ రామ్కి బాగా ఎక్కేసింది. రఘు మాత్రం రామ్ తాగకుండా ఉన్న మనిషిని, తాగినాక ఉన్న మనిషి తేడా చూస్తూ ఆ మాటలను ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే అసలు రామ్ కూడా అతను కోల్పోయినది మొత్తం అతని చెంతకు వచ్చినంత ఆనందంగా ఉన్నాడు. వచ్చిన ఒక్క రోజులోనే అంత పెద్ద డీల్ రామ్ సెట్ చేసినందుకు ఆదిత్యకి ఇంకా ఆనందంగా ఉన్నాడు. అతను కష్టపడి ఈ స్థాయికి తీసుకువచ్చినది రామ్ ఈజీగా ఇంకా పైకి తీసుకుని రాగలడు అనే నమ్మకం ఆదిత్యకు కూడా ఏర్పడింది. ఆదిత్య కూడా పిచ్చ ఆనందంతో ఉన్నాడు. వాళ్ళ ఆనందాన్ని చూస్తూ రఘు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అంతా ముగిశాక వాళ్ళని జాగ్రత్తగా కారు దగ్గరికి తీసుకుని వస్తుంటే ఆదిత్య రామ్ ఇద్దరు ఫుల్ అయ్యారు. ఆదిత్య కాస్త అలవాటు ఉంది కాబట్టి తడబడుతూ అయినా రాగలుగుతున్నాడు. కానీ అతనికి హార్ట్ ప్రాబ్లం అని రఘు రండి సార్ నేను సపోర్ట్గా ఉంటా, కారులో కూర్చోండి అంటుంటే ఆదిత్య ఏమో ఏయ్ రఘు ఐఎమ్ స్టడీ, నేనేమైనా పడిపోతానా అనుకున్నావా అనుకుంటూ స్టడీగా నడవాలి అని ప్రయత్నిస్తున్నాడు. కానీ రఘుపై పడిపోతూనే ఉన్నాడు. రామ్ తాగక తాగాడు. భూమి గిరగిరగిరా తిరుగుతుంది. ఆకాశం అతని చేతిలో ఉన్నట్టే ఉంది. ఆ చందమామ అతని కంటికి ఎదురుగా మల్లి రూపంలో మత్తు ఎక్కువై కనిపిస్తుంది. మల్లిని తలుచుకోగానే అతని మనసు వేడి కోడెనాగులా ఒంట్లో బుసలు కొడుతుంది. పాపను ఎప్పుడు చేరాలి, తన దాహం ఎలా తీరాలి అని లోపల మదన పడుతూ పాము మెలికలు తిరిగి వెళుతున్నట్టుగా రామ్ అడుగులు పడుతున్నాయి. ఆదిత్యాన్ని జాగ్రత్తగా కూర్చోబెట్టి రాముని కూడా రండి సార్, ఇంటి దగ్గర నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి అంటుంటే రామ్ వాళ్ళు మా బంగారాలు రా, మేమంటే వాళ్ళకి ప్రాణం, అసలు ఆ బంగారాలకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అని ఏదేదో మాట్లాడుతుంటే రఘు సార్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ అమ్మ ఏమంటుందో నాకైతే తెలియదు, కానీ మైథిలి మేడం మాత్రం మీరేమో తీర్థం పుచ్చుకున్నారు, అక్షంతలేమో నాకు వేస్తుంది, రండి సార్ మీకు దండం పెడతా అని రఘు బలవంతంగా రామ్ని తన మెడ చుట్టూ చేతులు వేసుకుని లాక్కొని పోతున్నాడు. రామ్ ఆగరా రఘు, ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా, లైఫ్ ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తాంరా అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. అలా రఘు కష్టపడి ఇద్దరిని ఇంటికి తీసుకుని వచ్చే వరకు
ఆదిత్యకి రామ్కి ఆకాశంలో చందమామల్లా వాళ్ళ బామలను చూసుకుంటుంటే రఘుకు మాత్రం ఆకాశంలో ఉన్న స్టార్స్ మొత్తం లెక్క పెట్టించారు. ఇద్దరు అంత జోస్ మీద ఉన్నారు బాబులు. అందరూ ఇంట్లోకి చేరే వరకు ఇల్లు నిశ్శబ్దంగా నిర్మానుషంగా ఉంటే రఘు ఏదో మాట్లాడదాము అంటుంటే రామ్ ఆదిత్య ఇష్ అని మూతి మీద వేలు పెట్టి మెల్లిగా పిల్లలు పడుకున్నారు అని ఇద్దరు ఒకసారి అన్నారు. రఘు తలబాదుకొని సార్ సౌండ్ ప్రూఫ్ వాల్స్ కదా సార్, మీరు పిల్లల గదిలోకి వెళ్తే అరుస్తే తెలుస్తుంది కదా, ఇక్కడ మాట్లాడితే ఏం వినపడదు కదా అని బాధగా అన్నాడు. అయినా కానీ అందరు పడుకున్నారు అని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ దొంగ పిల్లుల్లా వెళ్తుంటే రఘు అన్నీ క్లోజ్ చేసి సైలెంట్గా తన రూమ్కి వెళ్ళి మూసుకొని దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.